వస్తూనే కిచెన్ నీట్గా ఉంటే ఎంత హ్యాపీనో కదా మార్నింగ్. సో ఇవాళ మార్నింగ్ వర్క్ ఉందన్నమాట, బయటకు వెళ్తున్నాం. పాప కోసం రెడీ చేసుకుంటున్నా అన్ని. స్నానం చేసేసా. సో మార్నింగ్ బయటకు వెళ్ళేది ఒకటి ఉందన్నమాట వర్క్. ఇంకా దానికోసం అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా మార్నింగ్ వస్తున్నాయి, నైట్ క్లీన్ చేసి పెట్టేసాను అనమాట. కిచెన్ క్లీన్గా ఉంటే మార్నింగ్ వర్క్ ఈజీ అవుతుంది అన్నది నా ఫీలింగ్. మార్నింగే కిచెన్ వర్క్ పెట్టుకుంటే అసలు కాని పని. ఇట్లా ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు. పాప కోసం అన్నీ రెడీ చేసేసుకొని పెట్టుకునేస్తే ఇంకా నేను రెడీ అయిపోయి వెళ్ళాలన్నమాట. సో ఒక 2-3 అవర్స్ వర్క్ ఉంటుంది. జర్నీనే సరిపోతుంది బెంగళూరులో ఎక్కడికైనా వెళ్ళాలంటే. హాయ్ గాయ్స్, రెడీ అయిపోయాను అనమాట. ఇంకా వెళ్ళాలి. పాప అయితే పడుకుంది, నిద్రపోతూ ఉంది. ఇంకా అన్నీ వర్క్ చేసుకొని నేనంతా పాపకి ప్రిపేర్ చేసుకొని ఫుడ్ బయలుదేరే టైంకి 9 అయింది టైము. సో ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము. ఇంకా 2-3 అవర్స్ వర్క్ ఉందన్నమాట బయట. సో అక్కడ చూసుకొని వచ్చేస్తాం. సో అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది తర్వాత కంటిన్యూ చేస్తానండి, చూస్తూ ఉండండి. అలానే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి. హాయ్. ఫుల్ ఎండలు స్టార్ట్ అయిపోయినాయి. బయటకు వెళ్ళాలంటేనే భయం అవుతుంది. మా ఇంటికైతే లోపల వరకు పడుతుంది అనమాట ఎండ. అదొకటి పైన ఉన్నామా ఫుల్ హీట్ అనిపిస్తుంది అన్నమాట. బెడ్రూమ్లో ఉంటే చల్లగా అనిపిస్తుంది కానీ సో పడుకోండి, లేచేసింది. హాయ్ హాయ్ అర్వి. స్టార్ట్ అయిపోయాము. సో వర్క్ ఉంది అని చెప్పాను కదా, ఇంకా అక్కడ వర్క్ చూసుకొని రావాలి ఒక 2-3 అవర్స్. ఇప్పుడు బయలుదేరామండి. 9 అవుతుంది టైం మార్నింగ్. కానీ ఫుల్ ఎండలు స్టార్ట్ అయిపోయాయి. అసలు బయటికి రావాలంటేనే భయం వేస్తుంది. సో ఎలాగైనా బెంగళూరులో కొంచెం కూల్గా ఉంటుంది. బట్ ఇంకా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ ఇంకా ఎక్కువ అనిపిస్తుంది అనమాట నాకు. ఎండలు ఫుల్ హీట్ ఎక్కువ అనిపిస్తుంది. అంట హాయ్. మీకు అర్థమైపోయి ఉంటుంది బ్యాక్గ్రౌండ్ చూసి. సో మేమైతే హాస్పిటల్కి వచ్చామండి. ఎందుకు ఏంటి అనేది తర్వాత చెప్తాను. సో ఇప్పుడైతే హాస్పిటల్ నుంచి ఇంకొక చోటుకి వెళ్తూ ఉన్నాము. అది ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కూడా మీరు కూడా చూద్దరు. అలానే మేమైతే ఇక్కడ స్టే చేస్తూ ఉన్నాం అనమాట. కార్ తీసుకురావడానికి వెళ్ళారనమాట వాచ్మెన్స్. ఇంకా దానికోసం మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం కార్ కోసం. ఇంకా బయట అలా కూర్చొని ఇంకా చెట్ల కింద కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉన్నాం అనమాట. అలానే నెక్స్ట్ మా ఆడపడుచు కూడా ఇక్కడే ఉన్నారు. సో మీట్ అవ్వాలి. యాక్చువల్గా తెలిసింది కదా హాస్పిటల్కి వచ్చాము. మెయిన్ ఏంటంటే విటమిన్ డి చాలా తక్కువ ఉండిందనమాట నాకు. ఒకసారి చెక్ చేయించుకుందామని చెప్పేసి వచ్చాము. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. విటమిన్ డి ఇంకా రేపిస్తారనమాట. ఇంకా అలానే అనుకోకుండా మాడపడుచు కూడా ఇక్కడే ఉంది. చూసాము, ఇంకా తనని పికప్ చేసుకొని వెళ్దామని చెప్పేసి ఇంకా వెళ్తూ ఉంటాం అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా తను ఇక్కడ బ్యాక్ సైడ్ చూసి గుర్తుపట్టా. తను వేరే పని మీద వచ్చింది, తెలియదు మాకు తను వచ్చిందట్టు. సో ఇంకా తనకు కూడా తన వర్క్ అయిపోయింది అంటే ఇంకా తను పికప్ చేసుకుందామని చెప్పేసి వస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నా అని చెప్పేసి అనిందనమాట. సరే వచ్చింది ఒక పని, ఇంకొక పని చూసుకొని వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం. అదేంటంటే గోల్డ్ షాప్కి వెళ్తున్నాం. గోల్డ్ షాప్కి అంటే తీసుకుంటా అని కాదు, తీసుకోవాలి. సో ఎలాగో వచ్చాం కదా దగ్గరికి, చూసి వెళ్దాం మోడల్స్. ఒకవేళ బాగుంటే ఇక్కడికి వద్దాము అని ఫిక్స్ అయ్యాం అనమాట. నీకోసం కాదు, నా కోసం తీసుకుంటా. అత్త వచ్చింది.
వీడియో తీసుకుంటున్నాం. కాదు విటమిన్ డి తక్కువ ఉన్నింది కా, ఒకసారి చెక్ చేయించుకుందాం అని చెప్పి. హాయ్ చెప్పక్క. హాయ్ అక్క. అత్తేదినా ఇంకొస్తూనే బూడి దానికి బ్యాంగిల్స్ కనిపించాయి. సో ఇక్కడ ఎప్పుడు చూసాను అనమాట. సో నేను ప్రెగ్నెన్సీ ముందు ఫస్ట్ నేను ఇక్కడ షాపింగ్ అని వెళ్ళంటే సో అక్కడ బ్యాంగిల్స్ బాగుంది అనమాట చిన్నపిల్లలకి. సో నేను అప్పుడు అనుకున్నాను అనమాట పాప పుడితే ఇక్కడ బ్యాంగిల్స్ తీసుకోవాలి అని చెప్పి. సో ఇంకా మోడల్స్ ఏవి ఉన్నాయి, ఎలా ఉంటాయి కిడ్స్కి అని అయితే చూస్తూ ఉన్నా అండి. సో చూస్తున్నారు కదా, అడ్జస్టబుల్ అయితే బెస్ట్ అనిపించింది అనమాట ఈ బ్యాంగిల్స్ చూసినాక. సో ఎందుకు ఏంటి అంటే సో వాళ్ళు పెరుగుతూ ఉంటారు కాబట్టి అడ్జస్టబుల్ అంటే ఒక 3-4 ఇయర్స్ వరకు వేయచ్చు. సో అలా ఉంటాయన్నమాట. సో ఆ ఏజ్ వరకు వేయచ్చు కదా, చూద్దాము. 3 అడ్జస్టబుల్ అయితే కొంచెం చిన్నగా ఉంటే ఇంకా కొన్ని ఇయర్స్ పెంచుకోవచ్చు అనమాట. సో చూద్దాం అన్నట్టు చూస్తూ ఉన్నాను. నార్మల్ బ్యాంగిల్ టైప్ కూడా ఉన్నాయి, బట్ ఇంకా చిన్న పాప కాబట్టి బ్యాంగిల్ టైప్ అయితే సో ఇంకా చిన్న చేతుల్లాగే ఉన్నాయి, ఇంకా లూజ్ ఉన్నాయన్నమాట. సో ఒకసారి చూస్తే సరిపోతుంది అని చెప్పేసి తీసుకోవాలని ఆలోచన ఉంది కాబట్టి చూస్తూ ఉన్నానండి. ఇంకా ఆల్రెడీ బ్రేస్లెట్స్ అయితే పాపకి అయితే వేసాం కదా, అవి గోల్డ్ బ్రేస్లెట్సే. సో ఇంకా బ్యాంగిల్స్ కూడా తీసుకోవాలని ఆలోచన ఉంది కాబట్టి అవి కూడా చూసేసాను ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి ఒక ఐడియా వచ్చిందనమాట. సో ఫైనల్గా నేనైతే బ్రేస్లెట్ తీసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇంకా బ్రేస్లెట్స్ అయితే చూస్తూ ఉన్నా అండి. సో ఈసారి కొంచెం నాది లాస్ట్ టైం నేను యూజ్ చేసింది అయితే నార్మల్ బ్రేస్లెట్ అనమాట, చైన్ టైప్ యూజ్ చేశాను. సో ఈసారి అలా కాకుండా నేను నార్మల్ బ్యాంగిల్ టైప్ కానీ లేకపోతే కడా బ్యాంగిల్ కానీ యూజ్ చేద్దాం అనుకుంటూ ఉన్నా అనమాట. అది కూడా డైమండ్లో. సో తక్కువ బడ్జెట్లో రావాలి. సో అది నేను యూజ్ చేయాలి, డైమండ్ డైలీ వేర్ లాగా. సో డైమండ్ అంటే డైలీ వేర్ యూజ్ చేయడానికి ఉండదు, కానీ అది మనం 1 lakh పెట్టినా 2 lakhs పెట్టినా కానీ సో నార్మల్ వాచ్ ఎలా యూజ్ చేస్తాము, సో నైట్ టైం తీసేసి పడుకుంటూ ఉంటాం కదా, సో అలానే యూజ్ చేయాలన్నమాట. సో ఇంకా ఎప్పుడైనా మనం డైమండ్ తీసుకుంటే డెఫినెట్లీ అలానే యూజ్ చేయాలి, మనం ఎంత కాస్ట్ పెట్టినా. సో మనం అంత కాస్ట్ కాకపోయినా కానీ అండర్ బడ్జెట్లో తీసుకోవాలని అయితే ఆలోచన ఉందండి. సో అందుకోసం అయితే నేను చూస్తూ ఉన్నాను. సో ఇంకా అలానే ఇంకా అక్కడ కొంచెం తక్కువ మోడల్స్ ఉన్నాయి. సో చూసేసి ఇంకా ఇక్కడ బ్యాంగిల్స్ నార్మల్ గోల్డ్లో కూడా చూస్తూ ఉన్నాను, కూడా బ్యాంగిల్స్ ఎలా ఉంటాయి నార్మల్ గోల్డ్లో అని చెప్పేసి అవి కూడా ఒకసారి చెక్ చేస్తూ ఉన్నా అండి. యాక్చువల్గా మేము హాస్పిటల్లో వర్క్ ఉంది అన్నాం కదా, సో అది త్వరగా అయిపోయింది అనమాట. ఇంకా త్వరగా అయిపోయింది కదా, ఇక్కడ నియర్ బై మల్బార్ షాప్ ఉంది. సో ఇంకా ఇక్కడ ఎలాగో వచ్చాము, ఒకసారి చూసి విజిట్ చేసి మోడల్స్ చూసుకొని వెళ్దామని చెప్పేసి అయితే వెళ్ళాము. ఇంకా ఫైనల్గా ఇంకా మార్పర్చుని పికప్ చేసుకున్నాం కదా, ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయాం అనమాట. కొంచెం టైం స్పెండ్ చేసాం అనమాట, 1.5 hour అంతే. ఇంకా తర్వాత మా ఆయన ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకా అక్కడ 1.5 hour అలా స్టే చేసేసి ఇంక మరి రిటర్న్ బయలుదేరామన్నమాట. సో ఇంటికైతే వచ్చేస్తూ ఉన్నాము. మార్పర్చు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఒక 1.5 hour వరకు ఇంకా తనకు వర్క్ ఉంది వెళ్ళాలి అని చెప్పేసి వచ్చేస్తూ ఉన్నాము. అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాము అనమాట. మధ్యలో కలిసాం కాబట్టి ఇంకా మార్పర్చు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. ఇలా సిటీలో అన్ఎక్స్పెక్టెడ్గా కలవడం రేర్ కదా. సో అలా మా ఆడపడుచుని కలిసి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి ఇలా వస్తూ ఉన్నాం అనమాట. తను వేరే పని మీద వచ్చింది, మాకు తెలియదు. మేము వేరే పని మీద వెళ్ళాం, తనకు తెలియదు. సో అలా మీట్ అయ్యి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంతసేపు టైం స్పెండ్ చేసి ఇంకా మరి ఇంటికి వెళ్ళిపోతున్నాము. మరి మా ఆఫీస్కి వెళ్ళాలి అంతే. ఎండలు మాత్రం భారీగా ఉన్నాయి. సో కంపల్సరీ కూల్ డ్రింక్స్ కాదు, కంపల్సరీ కోకోనట్ వాటర్ అయితే తాగుతూ ఉండండి సమ్మర్కి, లేకపోతే డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. ఇంకా మేమైతే మాట్లాడుతూ ఇంకా బయలుదేరామండి ఇంటికి. ఇంకా పాప కూడా పడుకుంది. ఇంకా ఎండలు స్టార్ట్ అయ్యాయి అంటే ఇంకా ఫుల్ ఎండ ఉంది. పాపని తీసుకొని వెళ్ళాలి డే టైంలో అంటే చాలా భయం కూడా వేస్తుందన్నమాట. బయటకు వెళ్ళాలి అని ఉన్నా కానీ పాపని తీసుకొని వెళ్ళాలంటే ఇంకా నాకు అసలు భయము ఉండదు అని చెప్పి ఈ ఎండకి. సో ఫైనలీ ఇంకా ఆఫ్టర్నూన్కి అంతా వచ్చేసామండి. ఇంకా మా ఆయన కూడా వర్క్కి వెళ్ళాలి కాబట్టి త్వరగానే వచ్చేసాము. హలో, బయటకు వెళ్ళేసి వచ్చేసాను కదా, ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. నాకు ఒక్కదాని కోసమే లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఒకటే ఉన్నాను, స్నాక్స్ తినేసి పనుకున్నాను అనుకుంటే
అది కాని పని, ఎందుకంటే హెల్త్ పాడవుతుంది. సో ఇవాళ నేను నా కోసం టమోటా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. లెమన్ రైస్ కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. కానీ ఏమీ డైలీ అలానే తింటే హెల్త్ పాడవుతుంది కాబట్టి ఇవాళ టమోటా ఫ్రై చేసుకుందాం అనుకున్నా. చాలా రోజులైంది, ఒకదాన్నే ఉన్నానని చేసుకోకుండా తినేస్తే ఏదో ఒకటి హెల్త్ పాడవుతుంది. సో ఎప్పుడు అలానే చేసుకుంటూ ఉంటే అంతే అని చెప్పి వాళ్ళ ఆకలిగానూ ఉంది, అలానే ఏదైనా టమోటా ఫ్రై చేసుకొని తినేస్తే పోతుంది అని చెప్పేసి అనుకుంటా. ఫస్ట్ రసం చేసుకుందాం అనుకున్నా, పాప ఇంకా మిక్సీ కానీ అలా వేస్తే ఇంకా వేస్తుంది అని చెప్పేసి టమోటా ఫ్రై అయితే ఈజీగా అయిపోతుంది, త్వరగాను అయిపోతుంది అని చెప్పేసి ఇంకా టమోటా ఫ్రై అయితే చేసుకుంటూ ఉన్నాను. రైస్ అయితే కుక్కర్లో పెట్టేశాను. మా వారేమో వెళ్ళిపోయారు ఆఫీస్కి. వచ్చేవాళ్ళ నేను పాపతో పాటు అలానే పడుకునేసిన, కానీ కొద్దిసేపు మరీ లేసేస్తుంది నేను అలానే తనతో పాటు పడుకుంటే. పాప ఇంకా మార్నింగ్ నుంచి పడుకోలేదు, ఫుల్ టైర్డ్గా అయిపోయింది కాబట్టి ఇంకొద్దిసేపు లేదు. అంతలోపల నేను నా ఫ్రై అయిపోతుంది, నేను చేసుకున్న రైస్ పెట్టేసా కాబట్టి అయిపోతుంది అని చెప్పి ఇంకా ఈజీగా టమోటా ఫ్రై చేసేద్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నా. అంతే. ఒకరే వండి చేసుకోవాలనిపించదు కదా, మీరు ఎంతమందికి చేసుకోవాలనిపించదు ఒకరే ఉన్నారని. కానీ కొన్ని సిచ్యుయేషన్స్లో తప్పదు, తినాలి ఆకలి అవుతుంది అన్నప్పుడు చేసుకొని తినాల్సిందే. బయట ఫుడ్ అంటే డైలీ బయట ఫుడ్ అన్నా ఏం తింటావా, బోర్ కొట్టేస్తుంది బయట ఫుడ్ డైలీ అన్నా. కానీ ఈ సమ్మర్లో ఆ బయట ఫుడ్ ఆయిల్ ఫుడ్ తినేదానికంటే ఎప్పుడు మంత్కి ఒకసారి 2 months వన్స్ అలా తింటే పర్లేదు. కానీ ఇలా నార్మల్గా అంటే చేసుకొని తినేది బెస్ట్ అనిపిస్తుంది. అందుకే టమోటా ఫ్రై చేస్తూ ఉన్నాను. మధ్యలో స్నాక్స్ పట్టుకున్నా, చూపించాను కదా శనగిత్తనాలు. మా అత్త చేసే శనగిత్తనాలు బాగుంటాయి అన్నమాట, కంపల్సరీ చేస్తూ ఉంటుంది అనమాట మా అత్తయ్య. మరి మా అమ్మకి అంత బాగా రావన్నమాట శనగిత్తనాలు, అదే అంటూ ఉంటుంది మా అమ్మ కూడా. కొంతమంది చేతుల్లో కొన్ని బాగా వస్తాయి కదా, అలా మా అమ్మ కొన్ని చెకిలాలు నిప్పట్లు ఇవి బాగా చేస్తారు. మా అత్తయ్య శనగిత్తనాలు ఇలా బాగా చేస్తుంది అనమాట. పంపించిన స్నాక్స్ ఉంటే అవి తింటూ చేసేస్తున్నా. ఎంతైనా సాటిస్ఫాక్షన్ రైస్ తింటేనే వస్తుంది కదా. సో ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నా. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్, కీప్ వాచింగ్. అలానే లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. బాయ్ బాయ్.